హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మాయి పైన ప్లాన్ చేసామండి. సో అమ్మాయి ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే. అమ్మాయి ఇక్కడికి వచ్చేసి వర్క్ చేసుకుంటున్నది. మన అమ్మాయి ఫుల్గా డిస్టర్బ్ చేసాము. వీడియో మాత్రం వేరే లెవెల్ వచ్చింది. వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హాయ్, కూర్చోవచ్చా? కూర్చోండి. మామ, ఆడనిద్ది కదా అమ్మాయి కోసం. ఇప్పటికే 4-5 రాష్ట్రాలు అవుతుంది, అమ్మాయి దొరకట్లేదు. అమీర్పేట గొంతులో సొందులో కూడా ఎత్తికినాను, లాస్ట్ ఏం దొరకట్లేదు అమ్మాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ డిస్టర్బెన్స్. హలో మామ, ఒక్క నిమిషం ఉన్నా మామ. అమ్మాయికి వచ్చింది, అమ్మాయిని ఒకసారి అడుగుతాను. చూసింది అమ్మ. హాయ్, యాక్చువల్ గా నా లవర్ మిస్ అయింది. సో ఒకసారి నా ఫోటో చూసి చెప్తారా? నాకు వర్క్ ఉందండి, పక్కకి వెళ్ళి 5 నిమిషాలు, జస్ట్ 5 మినిట్స్. నాకు వర్క్ ఉందండి, పక్కకి వెళ్ళి కూర్చోండి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. మా బాధలే ఎక్కువ ఉన్నాయి, మీ బాగా వర్క్ చేసుకుంటారు, లక్ష్మి హ్యాపీగా ఉన్నారు. అదే చెప్తున్నాను, పక్కకి వెళ్ళి బాధ అంటే కూర్చోండి. మేము కొంచెం ఎవరు యాక్చువల్ గా మా అమ్మ కట్నం ఇవ్వలేదు. మా అమ్మ వచ్చేసి నా లవర్ కి బంజారా హిల్స్ తో 2 ఫ్లాట్ రాసిచ్చింది. అమ్మాయి చూస్తే ఇప్పుడు వేరే వాళ్ళు లేచుకుని పోయింది. నాకు ఎందుకు చెప్తున్నారండి? ఎవరు ఈ అమ్మాయి చూసారా? చూడలేదు. అసలు ఏమన్నా బాగుందండి అమ్మాయి? ఏమో అండి, తెలియదు. అయ్యో. సో యాక్చువల్ గా అమ్మాయి వచ్చేసి 3 years లవ్ చేసుకున్నాను. అసలు ఎందుకు నాకు చెప్తున్నారు? మీరు ఎవరు? నా బాధ మీరు ఎవరు? నేను ఒక ఫ్రెండ్ ఏదో ఒకటి అనుకోండి. నాకు ఎవరు వద్దు, ఎవరు. సారీ, నాకు అంత టైం చూసేకి బాగున్నారు. నాకు అంత టైం లేదు. పక్కకి వెళ్ళి కూర్చొని వేరే వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడండి. నాకు ఇక్కడ ఎవరు కనిపించలేదండి. సో ఏదో మీరు ఉన్నారు కదా, సో మీరు కూడా ఏమైనా అమ్మాయిని చూసారేమో అని వచ్చాను. అంత మంది తిరుగుతున్నారు, నేనే కనిపించాను. జస్ట్ 5 నిమిషాలు నేను వెళ్ళిపోతా. యాక్చువల్ గా నా పేరు కృష్ణ. మీ పేరు? నా పేరుతో ఎందుకు? పేరు చెప్పచ్చు కదా. మీరేదో చెప్పాలని వచ్చారు, చెప్పండి. యాక్చువల్ గా నా ఎవరు మిస్ అయింది. అమ్మాయికి అన్ని చేశాను, లాస్ట్ కు పెట్టి వెళ్ళిపోయింది. సేమ్ కంపెనీలో మేనేజర్ తో మాట్లాడి జాబ్ ఇప్పించాను. సేమ్ ప్రాజెక్ట్. లాస్ట్ కి వచ్చేసి అమ్మాయి నాకు బాగా పెట్టేసింది. సేమ్ కంపెనీలో అంటే సాఫ్ట్వేర్ కంపెనీయా? సో నా బాధ మీలాగా నా బాధ షేర్ చేసుకున్నాను మా మేనేజర్ కి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. సో లాస్ట్ కి వచ్చేసి అమ్మాయికి డబ్బున్న వాళ్ళకాలని వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు 10 మందితో తింటారు అమ్మాయి, ఎందుకు మీరు లవ్ చేయడం అని చెప్తున్నా కానీ ఏం లేదు. కానీ అమ్మాయి నాకు కావాలని కేర్లెస్ గా ఉన్న అమ్మాయి కోసం మిమ్మల్ని కేర్ చేయని అమ్మాయి కోసం ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు? ఏమో తెలియదండి. ఫస్ట్ స్టార్టింగ్ అలానే అనిపించింది. మేడిపోయిండు చూడు, మేలుమైన ఉండు అన్నట్లు కొత్త పెట్టి చూస్తే పురుగులు ఉంటాయి కదా. సో నా లైఫ్ అట్లనే తయారైపోయింది. సో మర్చిపోయి జస్ట్ మూవ్ ఆన్ అండి. ఎలా అండి? ఇప్పటి కాలంలో ఎవరిని నమ్మడానికి లేదు. మీరు అలా నమ్మి ఎలా జాబ్ ఇప్పించారు తనకి? మా అమ్మ ఇప్పుడు తన పేరు మీద 2 ఫ్లాట్లు పేరు మీద రాసేసింది ఆల్రెడీ. పక్కకి వెళ్ళి కూర్చోండి, పక్కకి వెళ్ళి కూర్చొని ఇంకెవరన్నా ఉంటే ఫ్రీగా వాళ్ళతో మాట్లాడండి. అంత మంది ఫ్రీగా కూర్చొని ఉన్నారుగా. యాక్చువల్ గా నాకు ఇక్కడ ఎవరు అందంగా అనిపించట్లేదు. సో నేనే చూస్తుంటే అసలు నవ్వుతుంటే ఎంత అందంగా ఉండాలని. ఇప్పుడు నన్ను ఫ్లాట్ చేయడానికి వచ్చారా, అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వచ్చారా? యాక్చువల్ గా ఇదంతా ఏం లేదు. లాస్ట్ 10 days నుంచి నేను ఫాలో అవుతున్నాను. మీరు మంచితనాన్ని చూసి చాలా మంచిగా అనిపిస్తుంది. నేను అంత మంచిదాన్ని కాదని. పర్లేదండి, అడ్జస్ట్ అవుతాను. 10 days నుంచి ఫాలో అవుతున్నాను. చాలా క్యూట్ గా ఉన్నారు. ఇంకా ఒప్పుకుంటే ఇద్దరం కలిసి ఈ లైఫ్ కి ఇలా సాగింది. నేను ఒక్కదాన్ని చాలండి, నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. నేను సింగిల్ అయితే ఏం, మింగిల్ అయితే ఏం? సింగిల్ అయితే కృష్ణ గారు సింగిల్, ఇద్దరం కలిసి మింగిల్. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ వస్తుంది.
ప్లీజ్ నేను వర్క్ చేసుకోవాలి, నాకు రేపు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నేను సబ్మిట్ చేయాలి. నేను చేస్తాను. మీ మేనేజర్తో ఏం మాట్లాడతా? ఆల్రెడీ మా మేనేజర్తో మాట్లాడతాను. మీరెవరండి మాట్లాడడానికి? ఏదో కంపెనీ, మీకు ఎందుకు? ఏ కంపెనీ అయినా మనకు అది ఆ స్కిల్స్ ఉన్నాయి అంటే మేనేజర్తో మాట్లాడే మేనేజ్ చేసే స్కిల్స్ ఉన్నాయి, బాగా అర్థం అవుతుంది. ఓకే. సో దయచేసి పక్కకి వెళ్ళి కూర్చుంటారా? ఒప్పుకోవచ్చు కదా. నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. డిస్టర్బెన్స్ అయితే ఏం కాదు, ఇద్దరం ఈ కాలానికి గాడ్, పెళ్లి చేసుకుందాం. ఏం కావాలి మీకు? నువ్వు కావాలి. సో ఎంత బాగుంది అసలు. ఆ నవ్వు చూస్తేనే అసలు మన ఇండియా తిరిగినా నవ్వు కనిపించదు. చాలా బాగా వేస్తున్నారండి. ఏం వేస్తున్నాను? ఫ్లర్టింగ్. పులిహోర బాగా కలుపుతున్నారు. పులిహోర, అసలు పులిహోర ఇంతవరకు తినలేదండి. తినాల్సిన అవసరం లేదు ఆల్రెడీ. సో ఒప్పుకోవచ్చు కదా, చాలా బాగా చూసుకుంటాను. నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం లేదు. ఇంకో 20 years నుంచి మిమ్మల్ని ముసలిదాన్ని ఓపెన్ బాగా చూసుకుంటాను. బాగా అంటే చాలా అందంగా, లైక్ ఆ ఫేస్ లో చిన్న పింపుల్ రాబోతుంది. ఎంత బాగున్నది అసలు. నవ్వుతుంటేనా ఆ ముత్యాలు ఏదో రాలిపోతున్నాయి. ఒప్పుకోవచ్చు కదా. ఇష్టగానికి ఇంతవరకు ఎవరు లేరు. సో వస్తే మీ లైఫ్ సెటిల్ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదండి, చెప్తుంటే అర్థం కావట్లేదు. ఇంట్రెస్ట్ అండి నాకు లేదండి, కానీ మిమ్మల్ని చూస్తేనే కలిగింది అది ఇంట్రెస్ట్. ఇంతవరకు ఏ అమ్మాయిని కనుక తెలియదు. లాస్ట్ 10 days నుంచి మిమ్మల్ని ఫాలో అవుతానంటే అర్థం చేసుకోండి. నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఏం డౌట్ కొడుతుంది? డౌట్ ఏం కొడుతుందండి అసలుకి. అసలు మీరెవరు? నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు, ఏదో లవ్ స్టోరీ చెప్తారు, మళ్ళీ ఇప్పుడు నేను ఇష్టం అంటున్నారు. మీరంటే చాలా ఇష్టం. నాకు వద్దు. నో, ఈ రోజు అలాగే నేను చాలా ఫస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఇవన్నీ కథలు నా దగ్గర పడకండి ప్లీజ్. పక్కకి వెళ్తారా? ఇచ్చారుగా, చెప్పారు కదా. యాక్చువల్ గా మీరంటే చాలా ఇష్టం అండి. ఇష్టం ఉండొచ్చు. ఇప్పుడు బంగారం చాలా రేట్ పెరిగిపోయింది కదా, ఆ బంగారం కానీ ఎక్కువ ఉంది. ఇక్కడ కట్టేసుకున్నాను. నా పేరు తెలుసా? నేను ఎలాంటిదన్నా తెలుసా? ఎలా చాలా మంచివారు. ఎలా చెప్తారు నేను మంచిదని? అంత మంచి వచ్చు చూస్తేనే కొంచెం వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పేస్తాను. ఇలాంటి నువ్వు నేను ఆ బ్రహ్మ రాసేసాడు. స్టాప్. ఆ బ్రహ్మ రాసేసాడు మన ఇద్దరికి. కృష్ణ చాలా ఎక్కువ మాట్లాడుతున్నా. నా పేరుతో మీ పేరు ఇప్పుడు పేరు చెప్పొచ్చు కదా. నేను స్ట్రేంజర్స్ కి నా పేరు చెప్ప. నేను ఇంతసేపు మాట్లాడడం చెప్పదండి, ఏదో బుజ్జో బంగారము. అలా ఎలా పెట్టుకుంటారు నా పేరు? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో పూర్వజన్మలో గుర్తొస్తున్నారు. అంటే మన ఇద్దరం భార్య భర్తలు అప్పటికే అయిపోయింది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు కొనసాగుతున్నాను. సో నవ్వుతుంటే నాకేదో గుర్తొస్తుంది పాట. ఆ పాట నేను పాడలేను కానీ. సో ఈ లైఫ్ కి సాగిద్దాం. ఒక 2 seconds కళ్ళలో కలిపెట్టి చూడండి. యాక్చువల్ నాకు ఇంగ్లీష్ రాదు. సో నువ్వు ఇంగ్లీష్ నేర్పిస్తా నాకు. ఇంగ్లీష్. సో అలా సాగిపోతుంది. మన పుట్టిన పిల్లలకు నా పేరు నీ పేరు పెట్టాలి. అమ్మాయి ఎవరు వెళ్ళిపోయింది అన్నారుగా, ఆమెను వెతుక్కోండి. ఏ జింబాంబేలోనో ఏ బాంబేలోనో ఎక్కడ. అక్కడ పోతే మా అమ్మ తెల్లగనిందంటే. సో యాక్చువల్ గా మీరు నాకు చాలా బాగా నచ్చేసారు. ఈ లైఫ్ కి ఇది సాగిద్దాం. వచ్చేస్తారా? నాతో పాటు 7 అడుగులు కదా. ఈసారి మనం కొత్తగా క్రియేట్ చేద్దాం. 9 అడుగులు కదా. 9 అడుగులు నచ్చేసింది. 5 రోజులు పెళ్లి మన ఇద్దరికి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో మనమే ఫేమస్ అవుతాయి. ఓకే, ఒప్పుకోండి. 5 రోజులు పెళ్లి. అల్లర్జున్ కాదు, మనం చేసుకుంటాం. నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. అయితే ఇలానే